రాష్ట్రంలోని ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తోంది బీజేపీ. ప్రతిపక్ష బీఆర్ఎస్ పోటీకి దూరం అవ్వడంతో కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయంగా నిలవాలని చూస్తోంది. 3 ఎమ్మెల్సీలో 2ంటిని గెలిచి పట్టు నిలుపుకోవాలని ప్రయత్నాలు చేస్తుంది. ఇక అధికార కాంగ్రెస్ సిట్టింగ్ స్థానమైన కరీంనగర్ గ్రాడ్యుయేట్ ను మరోసారి గెలుచుకోవాలని ప్రచార జోరు పెంచింది. రాష్ట్రంలోని 7 ఉమ్మడి జిల్లాల లిమిట్స్ లో జరగనున్న 3 ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో దూకుడు పెంచింది బీజేపీ. కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయంగా నిరూపించుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. ఇక ఏడాది పాలన తర్వాత ప్రజల నాడి తెలుసుకునేందుకు కాంగ్రెస్ కు ఎన్నికలు చాలా మంచి అవకాశంగా భావిస్తున్నారు రాజకీయ నాయకులు. కీలకమైన ఎన్నికల్లో ఓటమి భయంతో ముందే తప్పుకుంది బీఆర్ఎస్ పార్టీ. కాంగ్రెస్ ఒక్క గ్రాడ్యుయేట్ స్థానానికి కంటెస్ట్ చేస్తుండగా కమలం పార్టీ 3 చోట్ల అభ్యర్థుల్ని బరిలో దించింది. ప్రతి 20 ఓటర్లకు ఒక ఇన్ఛార్జిని పెట్టి జోరుగా క్యాంపెయిన్ చేస్తున్నారు. 2 కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలంతా ప్రచారంలో మునిగిపోయారు. తెలంగాణ ఉద్యమకాలం నుంచి ఏడాది కిందటి వరకు జరిగిన ప్రతి ఎన్నికల్లోనూ పోటీ చేసింది గులాబీ పార్టీ. అధికారం కోల్పోయిన తర్వాత ఇప్పుడు సైలెంట్ అయింది. పార్లమెంట్ ఎన్నికల్లో 0కే పరిమితమైన పింక్ పార్టీ ఇప్పుడు ఎన్నికలంటేనే వణికిపోతోంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ ఓటమి పాలైతే ఆ ఎఫెక్ట్ లోకల్ బాడీ ఎన్నికలపై పడుతుందన్న భయంతోనే పోటీ నుంచి తప్పుకుందంటున్నారు పొలిటికల్ ఎక్స్పర్ట్స్. దీంతో బీఆర్ఎస్ పార్టీ స్థానాన్ని ఆక్రమించేందుకు బీజేపీ పక్కా ప్రణాళికతో పనిచేస్తోంది. సాగర్ బైపోల్ మినహా దుబ్బాక, హుజురాబాద్, మునుగోడు ఎన్నికలను బండి సారథ్యంలో ఎదుర్కొంది. 2023 అసెంబ్లీ, 2024 ఎంపీ ఎన్నికల్లోనూ గతంతో పోలిస్తే మెరుగైన సీట్లను గెలుచుకుంది. నార్మల్గా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపైనే దృష్టి పెడతాయి రాజకీయ పార్టీలు. కానీ ఈసారి బీజేపీ టీచర్ ఎమ్మెల్సీ సీట్ల కోసం ఫైట్ చేస్తోంది. గతంలో హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ టీచర్ ఎమ్మెల్సీ స్థానాన్ని గెలిచిన బీజేపీ అదే జోష్లో ఈసారి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ అభ్యర్థిగా మల్క కొమురయ్యను నిలిపింది. ఇక ఇదే స్థానంలో గ్రాడ్యుయేట్ అభ్యర్థిగా అంజిరెడ్డి పోటీలో ఉన్నారు. నల్గొండ, ఖమ్మం, వరంగల్ టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సరోత్తం రెడ్డిని కంటెస్ట్ చేయించింది. టీచర్ ఎమ్మెల్సీ స్థానాల్లో ఉపాధ్యాయ సంఘాల అభ్యర్థులతో పోటీ పడుతోంది. కనీసం 2 స్థానాల్లోనైనా గెలిచి పట్టు నిలుపుకోవాలని చూస్తోంది బీజేపీ. తెలంగాణ బీజేపీ ఇన్ఛార్జ్ సునీల్ బన్సల్ స్వయంగా జిల్లాలకు వెళ్లి ప్రచార సరళిని పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు ఆర్ఎస్ఎస్ అనుబంధ సంఘాలను సాయం తీసుకుంటున్నారు. అధికార కాంగ్రెస్ పార్టీ కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి పోటీ చేస్తోంది. గతంలోనూ ఇదే కల్చర్ ఉందని, దాన్ని కంటిన్యూ చేస్తున్నామని చెప్తున్నారు ఆ పార్టీ నేతలు. వరంగల్, నల్గొండ, ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీ స్థానంలో కాంగ్రెస్ అధికార ప్రతినిధి హర్షవర్ధన్ రెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. కరీంనగర్ గ్రాడ్యుయేట్ స్థానాన్ని కీలకంగా తీసుకుంది కాంగ్రెస్ పార్టీ. ఆ నియోజకవర్గం పరిధిలోనే బీజేపీకి చెందిన 4 ఎంపీలు, 7 ఎమ్మెల్యేలు ఉండడంతో ఎలాగైనా అక్కడ గెలిచి పట్టు నిలుపుకోవాలని చూస్తోంది. ఇప్పటికే మంత్రులు, ఎమ్మెల్యే ప్రచారం చేస్తుండగా ఈ నెల 24న స్వయంగా సీఎం 2 ప్రచార సభల్లో పాల్గొననున్నారు. ఈ క్రమంలో గ్రాడ్యుయేట్స్ ఏ పార్టీ వైపు నిలుస్తారు, రాబోయే రోజుల్లో రాష్ట్ర రాజకీయ పరిణామాలు ఎలా ఉండబోతున్నాయన్నది ఆసక్తికరంగా మారింది.